నమస్తే, నేను ఇందు. మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ టూరిజం అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి మరి దీనికి సంబంధించి మిస్ ఇంగ్లాండ్ అయితే ఈ పోటీల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మనం చూసుకుంటే మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ టూరిజం అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. సో మరి దీనికి సంబంధించి మిస్ ఇంగ్లాండ్ అయితే ఈ పోటీలో నుంచి తప్పుకున్నారు, అలాగే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు మేడం దీని గురించి? ఇక్కడ రెండు కోణాల్లో దీన్ని చూద్దామండి. మిలా మ్యాగీ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ ఆవిడ. ఇది 72వ పోటీలు యాక్చువల్గా. సో ఇవాళ మొదటిసారి జరగట్లా. అంటే ఇక్కడ రెండు వెర్షన్స్ వచ్చాయి. ఒకటి ఆవిడ వాళ్ళ అమ్మగారికి బాగలేదు, ఆ కారణంతో కుటుంబ సమస్యల కారణంతో ఆవిడ వెళ్ళిపోయారు అని మనకి వచ్చిన సమాచారం. రెండోది నన్ను చూసిన విధానంలో, అంటే చౌమహల్ ఆ ప్యాలెస్లో జరిగిన ఆ రాత్రి జరిగిన విందులో నన్ను ఒక నిర్వాహకుడు, నువ్వు కొంతమంది అక్కడికి వచ్చిన ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలరించాలి నువ్వు అని అన్నట్టుగా ఆవిడ ఒక ఆరోపణ చేశారు. అయితే ఆ రోజు 300 మంది పాల్గొన్నారట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, నాగార్జున వచ్చారు. సో జయేష్ రంజన్ కూడా చెప్పారు అలాంటిది ఏమీ జరగలేదు అని. ఆవిడ అంతకుముందు ఆవిడ పాల్గొన్నవన్నీ మీరు చూసారంటే ప్రతి ఈవెంట్లో కూడా ఆవిడ చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, అంటే మీకు ఒక చెడు జరిగితే ఎవరు అలా ఉండలేరు. సాధారణంగా అలాంటివి జరగవు మనకి తెలిసి. ఒకవేళ జరిగి ఉంటే ఆల్రెడీ విచారణ కమిటీని వేశారు. వేసినందువల్ల ఆవిడ అసలు ఏ టేబుల్ దగ్గర కూర్చున్నారు, ఆవిడతో ఎవరున్నారు ధనికులు, ఆ ధనికులు ఎవరు అనేది, తర్వాత అసలు ఏ నిర్వాహకుడు ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడారు, ఎవరు ఆవిడని ఆదేశించారు అనేది కనుక్కోవడం పెద్ద విషయం. అయితే కనుక్కున్నాక ఆ విషయాలు బయటకు వస్తాయా రావా అనేది ఒక ఆలోచన. అయితే అసలు ఆ రకంగా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆవిడ వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయాక ఆవిడ ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేసింది? నాకు ఆ రోజు అక్కడ పాల్గొన్నాక నాకు నేనే ఒక వేశ్యలాగా అనిపించాను అంది ఆవిడ. అది చాలా పెద్ద పదం. ఎందుకంటే వేశ్య అంటే నా దృష్టిలో నేనైతే వేశ్యలకు చాలా గౌరవం ఇస్తానండి సాధారణంగా. ఎందుకంటే వాళ్ళకి ఏ గత్యంతరం లేని సమయంలో వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు. మనం ఎంతో మందిని చూసాము, ఎన్నో కుటుంబాలు చూసాము. అంటే ఎంతోమంది ఈరోజు చెప్పుకోలేకపోవచ్చు కానీ చాలా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల వెనకాల వాళ్ళ అక్కలో, వాళ్ళ అమ్మలో, వాళ్ళ శరీరాలు తాకట్టు పెట్టి వాళ్ళని చదివించిన వాళ్ళు ఉంటారు. అది తప్పు ఒప్పులు మనం నిర్ణయించలేము. కాకపోతే ఇక్కడ ఆ పదం ఆవిడ వాడారు కాబట్టి అది కొంచెం మనకి బాధాకరమైన విషయమే. నిజంగా ఆవిడకి అలా జరుగుంటే మాత్రం అది అందరం ఖండించాల్సిన అంశం. కానీ ఇంకా ఎవరికి జరగకుండా మిలా మ్యాగీ గారికి మాత్రమే ఎందుకు జరిగింది అనేది ఒక క్వశ్చన్. నిజంగా ఆరోపించుంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కదా, వేరే వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేసేవాళ్ళు. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇంతమంది పాల్గొన్నప్పుడు, ఇంతమంది కంటెస్టెంట్లు ఉన్నప్పుడు మీకు ఒక్కళ్ళకే అలా ఎందుకు జరుగుతుంది? మీరు అందంగా ఉన్నారు, నో డౌట్, కానీ అక్కడ చాలా మంది అందగతులు ఇంకా ఉన్నారు కదా. మీకు జరిగిన ఎక్స్పీరియన్సే మిగతా వాళ్ళు ఒక్కళ్ళకైనా జరిగి ఉండాలిగా. ఇప్పుడు అంటే అలా అందరికీ జరగాలని రూల్ లేదని మీరు అనొచ్చు, నేను కాదని అంటల్లా. కానీ ప్రత్యేకంగా మీకే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు డిన్నర్కి వెళ్ళినప్పుడు మీ పక్కన ఇంకొకరు కూడా కూర్చుని ఉంటారు కదా, పెద్ద దూరాలుగా ఏమి టేబుల్స్ వేసేయరు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక చోట ప్రత్యేకంగా కూర్చోపెట్టేసి ఆ రకంగా జరిగి ఉంటే అది తప్పు. కానీ మీరు కూడా అందరితో పాటు కూర్చుని ఉంటారు, ఆ డిస్టెన్స్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. సో అప్పుడు ఆవిడ ఏం చేసి ఉండాలి? ఇమీడియట్గా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి, నిజంగా నిర్వాహకుడు చెప్పారండి అనుకుందాము, చెప్తే వాట్ యూ వుడ్ హ్యావ్ డన్? మీరు లేచి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారుగా, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక్క నిమిషం అని మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి కాదన్నారు. అవును, ఖచ్చితంగా. అవునా కదా? లేదు, మీరు మా జయేష్ రంజన్ గారి దగ్గరికి వెళ్ళే చెప్పచ్చు, సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఈ రకంగా ఇతను చెప్పాడు, నా వ్యక్తిని నువ్వు సూచించచ్చుగా. మీరు ప్రొటెస్ట్ చేయాలి. ఎందుకు ప్రొటెస్ట్ చేయకుండా తర్వాత మాట్లాడుతున్నారు? ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఒకటి చెడు జరిగింది అనుకోండి, అనుకుందాం అలాంటి చోట నాకు ఒక చెడు జరిగితే నేను వెంటనే గళమెత్తాలా వద్దా? అందరికీ తెలిసేలా అక్కర్లా. మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు జస్ట్ 2 minutes నేను మాట్లాడాలి అంటే ఎవడు కాదని అండం.
మీరు రేస్ చేసి ఉండొచ్చు మీ వాయిస్. అంటే ఇంకొకటి ఇది ఒక ఈవెంట్లో జరిగిందని చెప్తున్నారు ఆవిడ. అంటే మీరు అన్నట్టు ఒక 4 గోడల మధ్య జరిగితే అది వేరే రకంగా చూడొచ్చు. ఒక ఈవెంట్లో అంటే అంతమంది అఫీషియల్స్ మధ్యలో ఇలాంటివి జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేను అంటున్నా. ఇప్పుడు నిజంగా జరుగుంటే ఇంతమంది మధ్యలో జరిగినప్పుడు 300 మంది పాల్గొన్న ఒక ఇదిలో జరిగినప్పుడు మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేదు? నా క్వశ్చన్ అదొకటే. ఇప్పుడు మీ మీద నిజంగా ఏదైనా జరుగుంటే అందరం కూడా దాన్ని ఖండిస్తాము, ఎవరం కూడా దాన్ని ఒప్పుకోం. కానీ మీరు వెళ్ళిపోయాక ఆరోపణలు చేసి నాకు ఇట్లా జరిగింది, నేను ఒక వేసిలా ఫీల్ అయ్యానంటే ఇది నమ్మదగ్గ అంశంగా మనకు కనిపించట్లే. ఇక్కడ మిలా మ్యాగీ నిజంగానే మాట్లాడుతున్నారా, లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి రావడంతో ఈ రకంగా ఆవిడ ఒక నింద వేస్తున్నారా ఈ ప్రభుత్వం మీద? ఎందుకంటే ఈ ప్రభుత్వం దీన్ని చాలా వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకుని నిర్వహిస్తున్నారు, చాలా ప్రతిష్టాత్మకంగా. అసలు ఇది జరుగుతుందా జరగదా, యుద్ధం జరుగుతోంది, తర్వాత అపోజిషన్ ఎన్నో గందరగోళాలు చేసి ఇది జరగకుండా చూడాలని అనుకుని ఇలా రకరకాల విషయాల మధ్య ఇది జరిగింది. వెంటనే నిన్న కేటీఆర్ గారు కూడా స్పందించి దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి అని. ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇంతకంటే ఏం చేస్తారండి ఎవరు మాత్రం? ఇప్పుడు ప్రతి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాం మనం. ఈ సమయంలో ఈ రకంగా మాట్లాడటం అనేది ఇది ఎక్కడో చిన్న అనుమానాన్ని అందరికీ కలిగిస్తుంది. నిజంగా మిలా మ్యాగీ గారికి అలా జరిగిందా, ఆవిడ వెళ్ళిపోయాక ఎందుకు మాట్లాడారు, వెంటనే ఎందుకు స్పందించలేదు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అంశం. కాబట్టి అంటే మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తే నిజంగా ఇది జరిగిందా అనే ఒక సందేహం మనకు కూడా కలుగుతోంది. అంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందని మనం మాట్లాడటలే. ఒక మహిళకు నిజంగా అన్యాయం జరిగితే అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాలి. కానీ ఈ జరిగిన విధానం, ఆవిడ చెప్పిన విధానం ఇవన్నీ చూశాక ఎక్కడో చిన్న తేడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ప్రభుత్వం కూడా నిజాయితీగా వ్యవహరిస్తుందని మనం అనుకుందామండి. ఖచ్చితంగా కమిటీ ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు వివరిస్తారని అనుకుందాం. ఓకే మేడం, నమస్తే.